Hi friends, good evening. Let me introduce myself. కొంతమంది న్యూ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నా పేరు ప్రకాష్. నేను కూడా వ్యాక్ అకాడమీలో ఒక మెంబర్ని. సో దేవుని మహాకృపను బట్టి స్టార్టింగ్ నుంచి అన్ని క్లాసెస్ ఫాలో అవుతా ఉన్నాము. అయితే నేను క్విక్గా మనం అప్కమింగ్ వర్క్షాప్ గురించి కొన్ని విషయాలు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో బేర్ విత్ మీ ఫర్ అనదర్ 5-6 minutes. అంటే ఎందుకు అంటే నేను ఇవాళ ఆఫ్టర్నూన్ ఆల్రెడీ వర్క్షాప్లో ఎన్రోల్ అవ్వడానికి లింక్ ఇచ్చాను. కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు. స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్ ఇమీడియట్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్. వీ రియల్లీ అప్రిషియేట్ దట్. వీ అండర్స్టూడ్ దట్ యు ఆర్ సో ఎక్సైటెడ్. అయితే నాకు ఆల్రెడీ ఎన్రోల్మెంట్స్ వస్తూనే కొంతమంది క్విక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అంటే అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ ద ప్లాన్ ఆల్ అబౌట్ అనేది. సో దాని గురించి కొన్ని ఇన్పుట్స్ నేను ఇస్తాను. సో కైండ్లీ ఫాలో దట్. సో వర్క్ షాప్ గురించి ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకి ప్రైజ్ గాడ్. అయితే దాని గురించి కొంత డౌట్ఫుల్గా లేదంటే కొన్ని క్వేరీస్ ఉన్న వాళ్ళకి మేబీ దిస్ వీడియో వుడ్ రియల్లీ హెల్ప్. అయితే దానికన్నా ముందు ఐ రియల్లీ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద పోల్. అంటే నేను నవ్ అండ్ దెన్ వాట్సాప్లో పోల్స్ రన్ చేస్తూ ఉన్నాను. చాలా చక్కగా అందరూ వాళ్ళ అవైలబుల్ టైంలో పోల్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే ద మెయిన్ ఎజెండా ఆఫ్ డూయింగ్ దాట్ ఏంటంటే ఒక పర్పస్తోనే చేస్తున్నాం. అంటే వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ అసలు మనం ఏ బేసిస్లో ఉన్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ అని చూసినప్పుడు డిఫరెంట్ పోల్స్ మేము రన్ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఉన్నాం in terms of hermeneutics and its basic principles, which is a very good sign. ఎందుకంటే మనం అందరం ఒక చోట జాయిన్ అయ్యిందే ఈ హెర్మెనెటిక్స్ ఒక కామన్ ప్లాట్ఫామ్లో అందరం నేర్చుకోవాలనేది. సో ఇప్పుడు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్లో ఉన్నాం కాబట్టి వి ఆల్ విల్ కమ్ టుగెదర్ వన్ ఫుల్ డే. మన ముందు బైబిల్స్ ఓపెన్ చేసుకుంటాం, కామెంటరీస్ ఓపెన్ చేసుకుంటాం, వీ విల్ హ్యావ్ ఎ గ్రూప్ డిస్కషన్స్. ఎండ్ ఆఫ్ ద డే థాట్ ప్రాసెస్ ఏంటంటే let us all go with a common understanding of interpreting the scriptures. ఓకే, సో ఈ పోల్స్ రన్ చేసినప్పుడు మాకు అర్థమైంది లేదంటే మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే మనం కొంత తెలిసిన వాళ్ళు ఉన్నాం, అలాగా అసలు తెలియని వాళ్ళు ఉన్నారు, కొంచెం నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నాం, చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ గాడ్. సో ఎంతమంది మనం కలిసి ఉన్నాం కాబట్టి దిస్ వర్క్షాప్ విల్ బి రియల్లీ అమేజింగ్లీ గుడ్. అయితే ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ద పోల్. రెండవది ఏంటంటే ఈ వర్క్ షాప్ గురించి చాలా ఇంటెన్స్గా సాయి అన్న, రవికాంత్ అన్న, నేను, రమేష్, ఇంకొంతమంది ఫ్రెండ్స్ జూమ్లో వీ హ్యాడ్ అ లాంగ్ కాల్. చాలా విషయాలు మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సాయి అన్న, రవికాంత్ అన్న ఇద్దరు ప్రపోజ్ చేసింది ఏంటంటే హెర్మెనెటిక్స్ సెషన్స్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి దిస్ షుడ్ బి అ మ్యాండేట్ వర్క్ షాప్. మీరు ఈ మాట వినాలి, ఇట్స్ ఎ మ్యాండేట్ వర్క్ షాప్. ఇది ఒక రిక్వెస్ట్ లాగానే అట్ ద సేమ్ టైం బ్రదర్స్ నుంచి అంటే రవికాంత్ అన్న, సాయి అన్న నుంచి మనకు ఒక ఇన్స్ట్రక్షన్ దట్ వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్న ప్రతి వ్యక్తి లేదంటే హెర్మెనెటిక్స్ వ్యాక్ అకాడమీ క్లాసెస్లో జాయిన్ అవుతున్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సిన సెషన్. ఎందుకోసం హాజరు కావాలి అంటే ఫర్ అవర్ గుడ్, ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్. ఓకే, సో మీకు ఆ 2 points నేను చెప్పడానికి ట్రై చేశాను. అయితే ముఖ్యంగా ఈ వర్క్షాప్ అసలు ఎవరికి అంటే ఇది అసలు నాకేనా, నాకు వర్తిస్తుందా, ఐఎమ్ ఐ ఎలిజిబుల్ టు బి అ పార్ట్ ఆఫ్ వర్క్ షాప్? ఆ ప్రశ్న ఉండొచ్చు. అసలు నేను అక్కడికి వెళ్ళి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలనా అనేది ఒకటి. అసలు నా అవసరం ఉందా 2. ఇంకోటి నాకు అన్నీ తెలుసు కదా ఎందుకు వెళ్ళాలి, ఇట్లా రకరకాల ప్రశ్నలు. అయితే ఇది అందరి కోసం వాక్యం నేర్చుకోవాలనే కోరిక ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి లేదంటే వ్యాక్ అకాడమీలో మెంబర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది ప్రపోజ్ చేసినటువంటి ఒక వర్క్షాప్ కాబట్టి ఆల్ ఆర్ వెల్కమ్. ఏజ్ గ్రూప్స్ లేవు. చాలా పెద్దవారు లేదంటే నేను ఇప్పుడిప్పుడే వాక్యం నేర్చుకుంటున్నాను, ఐఎమ్ జస్ట్ ఇన్ ఎంట్రీ లెవెల్, లేదంటే నేను 10 సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఉన్నాను, ఐఎమ్ బీయింగ్ యాజ్ ఎ పాస్టర్, నేను ఆల్రెడీ కొన్ని యూత్ క్యాంప్స్లో నేను ముందు నడిపిస్తున్నాను. హూ ఎవర్ యు ఆర్, వాక్యం నేర్చుకునే విషయంలో మనకి ఇంకా లోటుపాట్లు ఎక్కడో చోటు ఉంటాయి కాబట్టి దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి ఆల్ కమ్ టుగెదర్ అండ్ బ్రష్ అప్ అవర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెర్మెనెటిక్స్. సో దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, వీఆర్ కాలింగ్ ఎవ్రీ వన్. అయితే ఎక్స్క్లూజివ్గా హెర్మెనెటిక్స్ స్టూడెంట్స్కి మాత్రమే అన్న విషయాన్ని లేదంటే ఆ డిస్క్లైమర్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం అందరం ఒకటే పేజ్లో ఉన్నాం, క్రమంగా ఒక 20 వారాల నుంచి మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి దిస్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అయితే క్విక్గా ఇంకొన్ని పాయింట్స్. అయితే ఆ రోజు మనం ఏం చేస్తాం, హూ విల్ బి ద స్పీకర్,
లేదంటే బల్లలు బద్దలు కొట్టి మనల్ని ఉప్పొంగపరిచి మనకి ఉత్తేజపరిచేటువంటి వాక్యబోధ చేసేది ఎవరయ్యా అంటే అలాంటి ప్రసంగాలు అయితే ఏమీ లేవు. దయతో డు నాట్ కమ్ విత్ సచ్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే వర్క్షాప్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనము కలిసి వాక్యాన్ని నేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం. లేదంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి హెర్మెటిక్ సెషన్స్లో ఉన్నటువంటి అన్ని ప్రిన్సిపల్స్ని, అన్ని లెసన్స్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మన మైండ్లో పెట్టుకొని ఒక చోట కూర్చొని అవే ఒక రెంచ్ గానో స్క్రూ డ్రైవర్ గానో అదే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగానో ఒక డివైస్ లాగానో ఆ ప్రిన్సిపల్స్ అన్ని వాడుకుంటా వాటితో ఆ లెన్స్లో మనం వాక్యాన్ని చూసి వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు దాకా మేము అదే కదా బ్రదర్ చేస్తున్నాం అంటే ప్రైజ్ గాడ్, లెట్ us do it together so that it will be more beneficial for all of us. సో మనం అందరం వస్తాం ఆ రోజు మార్నింగ్ 9:30 అంటే షార్ప్ 9:30 మనం కలుస్తాం. we will have a quick time of praise and worship. then immediately we have a plan. అది మనం రివీల్ చేస్తే బాగా కాబట్టి we have a different plan. చక్కగా throughout the day ఎంగేజ్ చేస్తా. ఎండ్ ఆఫ్ ద డే మనం వెళ్ళేటప్పుడు వీ విల్ ష్యూర్లీ గో విత్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. అయితే అరే వర్క్షాప్ కదా, సడన్గా నన్ను నుంచోబెట్టి ఏమైనా అడుగుతారా, సడన్గా నన్ను ఏమైనా కార్నర్ చేస్తారా, లేదంటే నేను ఏదైనా స్టేజ్ ఎక్కి మాట్లాడాలా, నేను ఎక్కువగా మరి నాకు వాక్యం తెలియదు కదా, వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను చెప్పలేకపోతే ఎట్లా, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నా, జెన్యున్ క్వశ్చన్స్ ఉన్నా, ప్లీజ్ డూ నాట్ వరీ, వి ఆల్ ఆర్ బ్రదర్స్ ఇన్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ ఎ గ్రూప్ వర్క్, ఇట్స్ నాట్ ఎ ఇండివిజువల్ వర్క్. సో అలాంటి చిన్న చిన్న భయాలు ఉంటే కూడా దయతో అలాంటి ఏం పెట్టుకోకండి. నో వన్ వుడ్ పాయింట్ అట్ యూ అండ్ సే దట్ హే డూడ్ లేసి ఇది చెప్పండి అని అలాంటి ఏం లేవు. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ టీమ్ వర్క్, మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ టుగెదర్ వీఆర్ కమింగ్ అండ్ ట్రయింగ్ టు లెర్న్ థింగ్స్. ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ ఐ విల్ నాట్ డూ దట్. సో ఒకటే స్ట్రైట్గా నేను చెప్పేది ఏంటంటే హెర్మెటిక్స్ క్లాసెస్ జాయిన్ అవుతున్న వ్యాక్ అకాడమీ మెంబర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ప్రపోజ్డ్. అయితే చాలా ఫోకస్డ్గా హైదరాబాద్లో ఉంటున్నటువంటి వ్యక్తులు మేము చూస్తున్నాము. లేదన్నా నేను కొంచెం దూరంలో ఉంటాను, వేరే ప్రాంతంలో ఉంటాను, ఓవర్ నైట్ నేను జర్నీ చేసి ఐ వాంటెడ్ టు బి అ పార్ట్, బ్రదర్ వి రియల్లీ వెల్కమ్ యూ, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. ఒకవేళ చాలా దూరం ఉన్నాం, మేము మిస్ అవుతున్నాం అంటే ప్లీజ్ డోంట్ వరీ, లెట్స్ ప్రే, లెట్ us సీ ఇన్ ఫ్యూచర్ హౌ థింగ్స్ విల్ గో. అయితే మీకు ఆల్రెడీ లింక్ ఇచ్చాం కాబట్టి దయచేసి దాని లింక్లో మీరు మీ డీటెయిల్స్ ఎన్రోల్ చేయండి. May 17th Saturday morning 9:30, it will go up to evening 5 in the evening. So it's going to be more energetic, exciting learning. చాలా అన్లర్నింగ్ చేసుకుంటాము, చాలా లెర్నింగ్ కూడా చేసుకుంటాము. ఇట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా జరగబోతా ఉంది కాబట్టి జస్ట్ కీప్ ప్రేయింగ్. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా ప్రశ్నలు ఉండి అసలు మీరు మనసులో ఉన్న ప్రశ్నకు నేను అసలు సమాధానమే ఇవ్వలేదు అని అనుకుంటే నాకు పర్సనల్గా మీరు వాట్సాప్ చేయండి. ఐ విల్ ట్రై అండ్ రిప్లై యూ గైస్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. సో ఏదైనా మీరు కామెంట్ రూపంలో కూడా మీరు మీ ప్రశ్న వేయాలంటే వేయండి, సో దట్ వీ విల్ ఆన్సర్ యూ బ్యాక్, సో దట్ అదర్స్ వుడ్ లెర్న్, others would get to know. So thank you guys. See you on May 17th in person for a WAC workshop. God bless you. Thank you.